గంధవాగ్నంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గంధవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of his love divine. Every promise in the book is mine. కూర్చున్నాం. ఎక్కువసేపు మాట్లాడడం, మీరు అట్టనే అంటారు, మాట్లాడతారంటారు గమనించండి. సో ఇప్పుడు ఆరాధన వర్తమానంలో మనం ఎక్కువగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు మన జీవితంలో చేసి ముగించినవి వాటిని మనం ఏం కలపలేము, ఏం తీసేయలేము అందులోంచి. ప్రభు చేసి ముగించినవి మనం కాదనగలమా? నా జీవితంలో లేవండి అని చెప్పగలమా? చెప్పలేము. నీకు తెలియదు అంతే. ఒకసారి ఏం జరిగిందంటే, అబ్బాయి ఆడుకుంటాకి వెళ్ళాడు పొద్దున్నే. వాళ్ళ అమ్మ వాళ్ళు పని మీద ఎక్కడికి వెళ్తా అబ్బాయి కోసం చక్కగా లంచ్ ప్రిపేర్ చేసి చికెన్ కర్రీ వండి పెట్టి అక్కడ పెట్టాను తినని చెప్పి వెళ్ళింది. ఈయన ఆడుకుంటా వచ్చి చూశాడు, కనపడలా ఏమి. మళ్ళీ ఆడుకుంటాకి వెళ్ళాడు. సాయంత్రం వచ్చేప్పటికి మొఖం పీక్కుపోయి వచ్చాడు. వస్తే ఏం మధ్యాహ్నం భోజనం చేయలేదు అంటే, ఎక్కడ పెట్టావు నువ్వు? నాకేం కనపడలేదన్న. ఇక్కడే పెట్టాం కదరా, ఇందులో ఉంటుందా? ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన సౌకర్యాన్ని తినకపోతే ఏమవుతుంది? బలహీనం అవుతాడు. అంతేగాని పెట్టలేదని కాదు, తల్లిదండ్రులు పెట్టలేదని కాదు. అట్లానే క్రైస్తవ జీవితం, ప్రభు మన కోసం ఏది ఏర్పాటు చేశాడో అది మనకు తెలియకపోతే మనం ఎట్లుంటాం తెలిసే? బలహీనంగా లోకస్తుల్లాగానే, ఒక మాటలో సంతోషం లేని వాళ్ళు కానీ ఎట్లా ఉంటుందంటే, మన అనుభవం వైపు చూసుకుంటానే ఉంటాం. మన అనుభవం చాలాసార్లు బలహీనం, కానీ దేవుడి యొక్క సత్యం బలహీనం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సత్యం వల్ల కలిగినటువంటి విశ్వాసంతో మనం బలం పొందుతాం. అంతేగాని నేను బలంగా ఉన్నానని చెప్పుకుంటూ సత్యానికి మనమే సాయం చేయలేం. మీకు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా సత్యం వల్ల కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి మనం బలం పొందుతాం. అంతేగాని మనం బలంగా ఉన్నాం కాబట్టి సత్యానికి తగ్గట్టుగా సంతోషంగా ఉన్నామని కాదు. ఎప్పుడు ఒక పెద్ద ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన ఏంటంటే, ఒక గోడ మీద సత్యం నడుస్తుందంట. నేను చెప్పే ఉంటాను, గోడ మీద సత్యం నడుస్తుంది. ఆ సత్యం వెనకాల విశ్వాసం అనేది కూడా నడుస్తుంది. సత్యాన్ని విశ్వాసం చూసినంతసేపు వెనకాల అనుభవాలు పెరిగిపోతున్నాయి. ఏం జరుగుతున్నాయి? అనుభవాలు పెరిగిపోతున్నాయి. ఎంత పెద్దగా అంటే, ఈ విశ్వాసం దేన్ని చూస్తుంది? అనుభవాన్ని చూస్తున్నా. దేన్ని చూస్తుంది? సత్యాన్ని చూస్తుంది. సత్యం అంటే ఏంటి? ఆల్రెడీ దేవుడు చేసి ముగించిన పనిని సత్యం అంటాం. ఆల్రెడీ క్రీస్తు యేసు ప్రభు శిలువలో చేసి ముగించిన పనిని చూసినంతసేపు ఏం పెరుగుతుంది? అనుభవాలు పెరుగుతున్నాయి. చక్కగా మనం గెలవగలుగుతున్నాం, ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అందుకని ఈయన ఏం చేశాడంటే, విశ్వాసం కూసేపటికి ఎంత పెరిగిపోయిందని చెప్పి ఏం చేశాడు? వెనక్కి తిరిగి చూశాడట. చాలా అనుభవాలు వచ్చినాయి. అట్లే వెంటనే ఏమైందో తెలుసా? సత్యం మీద నుంచి దృష్టి మరల్చగానే అనుభవాలన్నీ గోడ నుంచి కింద పడిపోయింది. ఒక్కడు కూడా మిగల్లా. ఏమైంది? పడిపోయింది. వెంటనే విశ్వాసం కూడా గోడ మీద నుంచి కింద పడిపోయింది. కానీ సత్యం మాత్రం నడుస్తానే వెళ్ళింది. సత్యం ఎన్నడూ పడదు, ఎందుకంటే అది ఎవరు చేసి ముగించింది కాబట్టి. దైవికమైన సత్యాన్ని చూసి హర్షించడం తప్ప వేరే దారి లేదు. గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఇందులోంచి పుట్టిద్ది. ఇది దైవజనుల యొక్క ప్లాట్ఫామ్. భక్త సింగ్ గారు చేసినటువంటి ఒక చక్కటి పునాది. గమనించండి. ఎందుకు ఆరాధన వర్తమానం? ఎందుకు తెలుసా? దేవుడు క్రీస్తు యేసు ప్రభు మన కొరకు చేసి ముగించిన పనులు. నా అనుభవంతో దానికి సంబంధం లే. నీ అనుభవం అట్లా ఉంది కాబట్టి యేసు ప్రభు నా కోసం సరిగ్గా చేయలేదని చెప్తే అది తప్పు అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకా బలహీనంగా ఉన్నా, ఈ వారం అంతా బలహీనంగా ఉన్నా, పొద్దున ఇంటికి వచ్చినప్పుడు కూడా బలహీనంగా ఉన్నా కానీ అది కూడా తప్పే. ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు నీ ప్రభు మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించుకున్నావు అనుకోండి, ఆయన రక్తం మిమ్మల్ని కడగదని ఎవరైనా చెప్పగలరా అసలు? మీరు గమనించండి. క్రిస్మస్ రోజున అందరూ పండగ చేస్తారు, గుడ్ ఫ్రైడే రోజు కూడా చేస్తారు. నిజానికి ఈ 2 రోజులు ఏంటో తెలుసా? యేసు ప్రభు పుట్టాడు అంటేనే నీకు విమోచనం కలుగుతుందని రెడీ. ఆయన శిలువలో చనిపోయాడు అంటేనే నీకు విమోచనం కలిగిపోయిందని రుజువు. అంతే కదా, అది నీ జీవితంలో చూసిన రోజు
అది చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇది కేవలం నీ అనుభవం మాత్రమే కాదు, చారిత్రాత్మక సత్యం కూడా. యేసు ప్రభువు ఆ రోజు చనిపోయాడంటే ఆ రోజు ఏమైనట్టు? నీ పాపాలు కూడా పోయినాయి అని దాని అర్థం. గమనించాలి. నా పాపాలు ఇంకా ఉన్నాయండి అని చెప్తున్నాడు గో, వీడు అబద్ధం చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చెప్తున్నారు? వాడు అబద్ధం చెప్తున్నాడు. కానీ నీ పాపాలన్నీ ఏమైనాయి? పోయినాయి. అదేంటన్నా, మరి ఉన్న నిజాలని కాదనకుండా భ్రమలో బతకాల? ఇది భ్రమ కాదు, ఇది నిజం. నీకు అర్థమైతే నీ పాపాల మీద నీకు విజయం రావడం నువ్వు చూస్తావు. అంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులు ఇట్లా అనుకుంటారు, క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి మనం మాత్రం గట్టిగా బతకాలి చక్కగా. కాదు కాదు, అది తప్పుడు బోధ. ఎందుకో తెలుసా? నువ్వు చక్కగా బతకలేవు. నువ్వు చక్కగా బతికితే యేసు ప్రభు నీ కోసం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు చక్కగా బతకలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఎన్నటికీ శత్రువుని గెలవలేవు. వాడు నీకంటే ఎంతో వేగంగా వెళ్ళే రథాలు గుర్రాలు కలిగినాడు. నువ్వు కనీసం నడవడం కాదు, పరిగెత్తడం కూడా పరిగెత్తలేవు వాడు వెనకాల కదే. ఇశ్రాయేలు గుర్రాలు రథాలు చూసినప్పుడు వీళ్ళ వల్ల కాదు. అందుకే ఇక్కడ రాస్తుంది, గుర్రం మీద రౌతుని నువ్వేం చేసావు? ముంచేసావు అయ్యా. ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ బియాండ్ మై అండర్స్టాండింగ్, బియాండ్ మై పవర్. నాకున్న బలానికి అవతల మించినటువంటి గొప్ప శక్తి వాడుకుందయ్యా. బట్ కానీ నువ్వేం చేసావు? నా పక్కన యుద్ధం చేసి వాడిని ముంచేసావు. ఇది అలాంటప్పుడు యేసు ప్రభు తగ్గట్టుగా మన సొంత శక్తులు వాడగలవా? వాడలేం. చాలామంది క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలుగా ఇట్లాంటి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది కాదు బైబిల్ బోధ. ఏంటో తెలుసా? దేవుడు చేసింది ఏంటో ఒక్కసారి చూడు. ఎఫ్ఎస్సి పత్రిక అదే చెప్పుద్ది. ఎఫ్ఎస్సీలారా, మీరు చాలా బలహీనులు, బట్ స్టిల్ మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని మరణంలోంచి లేపి ఆయన సింహాసనం ముందు కూర్చుండబెట్టాడు. ఎఫ్ఎస్సి పత్రిక 2:7 ఉంటుంది. సో ఇక్కడ ఉన్న భారం ఏంటంటే, ప్రభువు చేసిన సత్యాన్ని చూసి హర్షించడం మొదలు పెడదాం. అది మన విశ్వాసానికి మొదటి మెట్టు. ప్రభువు చేసినట్టు పనిని చూద్దాం. నువ్వు చక్కగా ఉన్నావని చెప్పొద్దు. నువ్వు ఎంత చక్కగా ఉన్నా కానీ దాన్ని చూడబాక, సత్యాన్నే చూడు. అదే నీకు నిజం. నువ్వు ఎంతో బాగున్నావు, ఈ వారం ఎంతో చక్కగా పెద్ద పెద్ద పరిచర్యలు చేసావు. నిజం చెప్పాలంటే పెద్ద మందిరాన్ని కట్టడానికి రాళ్ళు కూడా అందించావు. కానీ నువ్వు దాని ఎంక చూడబాక. దేనికి చూడాలి? సత్యం వైపే చూడు. ప్రభు అంటాడు, దయ్యాలు మీకు లోపడుతున్నాయని మీరు సంతోషపడొద్దు. మీ పేర్లు జీవగ్రంథం మందు రాయబడి ఉన్నాయని మాత్రమే సంతోషపడండి. ఎందుకంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు బలహీనలు అవుతారు. అయ్యే దయ్యాలు మీ మీద తిరగబడితే వాస్తవం గమనించండి. అందుకే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దయ్యాలు ఎల్లగొట్టలేకపోయారు మళ్ళీ ఒక దయ్యాన్ని కదా. సో విషయం అంతా ఇదే. కాబట్టి ఎప్పుడు కూడా దైవికమైన సత్యాన్ని నేరుగా తీసేసుకోవడం నేర్చుకుందాం. మనం ఎట్లా ఉన్నాం ప్రభువా నీకు వందనాలు అని చెప్పడం నేర్చుకుందాం. అది విశ్వాసానికి మొదటి పెట్టు. ఎంత చక్కటి ప్లాట్ఫామ్ పునాది భక్తి సింగ్ గారు వేసాడు. దీన్ని మనం పోగొట్టుకుంటామా? ఒకరోజు ఏం జరిగింది, ఆ రోజు పొద్దున్నే చర్చికి వెళ్తుంటే మా అమ్మకి నాకు గొడవ అయింది. జనరల్గా మా ఇంట్లో ఎవరు గొడవ పడరు, మా అమ్మకి నాకు గొడవ అయింది. ఎందుకంటే ఆమె ఏమంటుందంటే, ఇస్త్రీ చేసుకుని వెళ్ళరా అని బట్టలు అండి. ఇస్త్రీ చేస్తే నేను వాటిని మడిచేస్తాను ఎట్లాగా. ఏం చేస్తాడు? ఎందుకంటే నాకు అలాంటి పిచ్చి తిక్క అంటారు దాన్ని తిక్క అంటారు, దాన్ని ఏమంటారు తెలియదు, క్రేజీ అనమాట. అందరి ముందు అంత చక్కగా కనపడొద్దమ్మా. ఎట్లా నిజం చూడు, ఇది ఎలా ఉంది, నవ్వుతా ఉంది కదా మా అమ్మ. అట్లా నవ్వేది. నీకేంట ఎంత పిచ్చి పట్టింది నీకు అట్లా. నేను ఇట్లా గొడవ పడితే గొడవ పడి పెద్దది అయిపోయింది, నీకు అసలు ఏం తెలియట్లేదురా, నువ్వేదో పెద్ద భక్తుడు అది ఇది అనుకుంటున్నావు అని చెప్పి. అయిన తర్వాత నేను వెంటనే ఇంటి దగ్గర చెప్పా ప్రభుకి, ప్రభు ఈరోజు నేను బల్ల తీసుకోను, ఆరాధన చెయ్యను, నీ ఇష్టం. అలా ఏం చెప్పాను? బల్ల తీసుకోను, ఆరాధన చెయ్యను. ఎందుకంటే మా అమ్మకి నాకు ప్రభు ఏమన్నా సరే 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 ఎట్లా అన్నాడు? సరే 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 ఓకే ఓకే. మందానికి వచ్చాము, ఇంకా నాకు పని ఏం లేదన్నట్టు ఇంక నా జాస్లో నేను ఉంటాను, వాక్యం వింటానే ఉంటాను. అందరూ ప్రార్థన చేసినప్పుడు లోపల ఏమవుతుంది? ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది? లోపల ప్రభు చెయ్యి 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 చెయ్యి. ఇదేంటి ఇందాకడే చెప్పాను కానీ నీకు వాస్తవానికి నేను చేయలేని. నీకు తెలుసా, చాలాసార్లు సత్యం ఎలాంటిది, నీ అనుభవాన్ని మించి ఉంటుంది, నీకున్న అండర్స్టాండింగ్ మించి ఉంటుంది. దాన్ని నువ్వు నేరుగా తీసేసుకోవడానికి ప్రయత్నించే. మనం అంత ధన్యులు అవుతాం. ఒక మాట చెప్పాలంటే ప్రభువు గురించి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏంటన్నా ప్రభువు చెప్తున్నాడు అని ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారు. అది నిజమే. మన లోపల ప్రభువుని, మన వ్యక్తిత్వంలో ప్రభువుని స్పర్శించడం అర్థమైందా? ఆయన మనకి ఎంత సన్నిహితంగా ఉంటాడు అనేది మనకే అర్థమవుతుంది. ఒక చిన్న ప్రశ్న సాయంత్రం అడగండి, మీరు కళ్ళు మూసుకుని నిద్రపోయి తిరిగి లేచేసరికి ఆ జవాబు మీ కళ్ళ ముందు ఉంటుంది. అంత బాగా మీకోసం వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రభు తప్ప. సన్నిహితమైన స్నేహితుని పోగొట్టుకోవడం ఎంత దుర్మార్గం, అంటే ఎంత దురదృష్టకరం గమనించండి. సో ఇటువంటి గొప్ప సత్యాలని, ఇటువంటి మంచి ప్రాక్టీస్ని పోగొట్టుకోవద్దు. ఒక వచనం చదువుదాం. అందుకని ఆరాధన అనేదాన్ని ప్రభు మన కోసం చేసి ముగించిన దాన్ని అలా చూడడానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. రైట్.
మొదటి కొరింథీ 10వ అధ్యాయం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము. మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. మొదటి 3 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మా పితరులందరూ మేఘం కింద ఉండరు, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. ఇక్కడ ఉన్న చాలా 3వ వచనం కూడా చదివేశామా? ఇంకోటి చదువు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించు. ఇక్కడున్న సందర్భం మన కాంటెక్స్ట్ కొంచెం డిఫరెంట్, కానీ మనం అక్కడ నుంచి తీసుకునే ఒక వచనం ఏంటంటే, ఎర్ర సముద్రం దాటేటప్పుడు దాని గురించి పౌలు ఒక చక్కటి డెఫినేషన్ ఇస్తున్నాడు. ఏంటది? బాప్తిస్మము పొందారు. ఇశ్రాయేలు ఎక్కడ బాప్తిజం పొందారు అని ఎవరు అడిగారు అనుకోండి, వెంటనే ఈ వచనం చూపించింది కదా. ఎక్కడ బాప్తిజం పొందారు? వాళ్ళకి అసలు బాప్తిజం పొందలేదు, వాళ్ళకి ఎవరు ఇచ్చారు బాప్తిజం? మోషే కూడా ఇవ్వలేదు అని అన్నారు అనుకోండి. కానీ వెంటనే పౌలు ఈ చెప్పినటువంటి వాక్యం గుర్తొచ్చింది. ఏంటది? వాళ్ళు ఏం చేశారు? ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందారు. ఎందుకు బాప్తిజం అవసరమా? బాప్తిజం అంత ఇంపార్టెంటా? ఇదంతా పక్కన పెడితే దీని గురించి ఆన్సర్ చెప్తాం. కానీ బాప్తిజం యొక్క ప్రాసెస్ ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? బాప్తిజం అంటే ఏం చేస్తారు? భోజనం పెట్టి వడ్డించుకొని తిని వెళ్ళిపోతారా? అది జనరల్గా చెప్తున్నా, వాస్తవం. బాప్తిజం అంటే ఏంటి? బాప్తిజంలో ఏం చేస్తారా? బాప్తిజం ఏమో మాకేం తెలియదు అంటారు. బాప్తిజంలో ఏం చేస్తారు? బాప్తిజం అనే పదానికి ఉన్నటువంటి మీనింగే ముంచి లేపడం అని అర్థం. ఆ పదానికి ఉన్నటువంటి సామాన్యమైన వర్డ్ ఏంటంటే, మీనింగ్ ఏంటంటే ముంచి లేపడం. మీరు ఎప్పుడైనా గిన్నెలు కడుగుతుంటారా? గిన్నెలు కడుగుతారా? దాని అర్థం ఏంటి తెలిసా? గిన్నెలు బాప్తిజాలని పిలుస్తారు యాక్చువల్గా. అంతే దాని అర్థం బైబిల్లో. గిన్నెలు ఇప్పుడు నీళ్ళలో ముంచి లేపారు అనుకోండి, దాని అర్థం ఏంటి? గిన్నెలు ఇత్తడి పాత్రల బాప్తిజాలను రాసినట్టు బైబిల్లో ఒక మాటలో. ఇత్తడి పాత్రలు కడిగారు అనుకోండి చక్కగా, దాన్ని ఏమంటారు తెలుసా? ఇత్తడి పాత్రల బాప్తిజమాలు అని రాశారు. బాప్తిజమాలు అనేది ఒక శాస్త్రీయమైన పదం, గమనించండి. అది దైవికమైన ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. అదేంటో మనం అర్థం చేసుకున్నంత వరకు ఈ పదం మనకు చాలా సులువుగా సామాన్యంగా ఉంటుంది అనమాట. కానీ బాప్తిజం అనే పదం మన తెలుగు పదం అయితే కాదు, గమనించండి. అది వేరే శాస్త్రీయమైన పదం. సో ఇప్పుడు బాప్తిజం అంటే ముంచి లేపడమే. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడిని, ఎందుకు క్రైస్తవులకి బల్ల తీసుకోవడం ఒకటి, ఈ బాప్తిజం తీసుకోవడం ఒకటి, ఏదో కొంచెం మతంలో చేసినట్టు చేస్తున్నారు ఎందుకని అని చెప్పి నేను అనుకునేవాడిని యాక్చువల్గా. కానీ ప్రభు నా కళ్ళు తెరిపించి, బాప్తిజం అంటే అది మతం కాదయ్యా, నీకు తెలియదు అసలు వాస్తవానికి. బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న ఏ సంగతి అయినా అర్థవంతం కానిదంటూ ఏది లేదు. మీరు ఏది చేసినా, ఒక మాటలో బైబిల్కి సంబంధించిన ఏ పని అయినా ఎంతో అర్థవంతమైంది. దానికి మీరు అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కానీ దాని వెనకాల ఎంతో అర్థం ఉంటుంది ఒక మాటలో. సో ఇప్పుడు బాప్తిజం అంటే ఎందుకు నీళ్ళలో ముంచి లేపాలి ప్రభు చెప్పింది ఏంటంటే, ఒకసారి ఆదికాండం వెళ్ళు అని చెప్పి చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2వ వచనం. 2వ వచనమా? లాస్ట్గా చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. నిజానికి ఇక్కడ ఒక చక్కటి JNRB వర్షన్ ఏం చెప్పిందంటే, దేవుడు చేసినప్పుడు భూమి ఆకాశాన్ని మంచిగానే చేశాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ రాసి ఉంటుంది క్లియర్గా. దేవుడు భూమి ఆకాశం చూసినప్పుడు నిరాకారంగా ఏం చేయలేదు, ఆయన మంచిగానే చేశాడు. కానీ అటు తర్వాత ఈ భూమి మీద ఉన్న మనుషులు చాలా మంది, లేదంటే ఆ జీవరాశులు తప్పు చేసినందున, దేవదూతలు వచ్చి వాటి మీద అధికారం చెలాయించినప్పుడు అవి కూడా వాటికి లోబడిపోయినందున, దేవుడు వీటన్నిటిని కలిపి చీకటి అగాధ జలంతో ఏం చేశాడు? ముంచేసాడు. అగాధ జలం మాత్రమే ఉంది. గమనించండి, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. ఏంటి పదాలకు అర్థం మనకు తెలియదు అసలు. నిరాకారం అంటే ఏంటో తెలుసా? ఒక షేప్ అంటూ దానికి ఏమీ లేదు. మీరు సముద్రాన్ని ఎప్పుడైనా చూశారనుకోండి, నీళ్లు మాత్రం కనపడతాయి, దానికి ఎటువంటి షేపు కనపడదు. గమనించండి. అదే సమయంలో చీకటి ఆ నీళ్ల మీద ఉంది, శూన్యంగా ఉంది. శూన్యం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మీరు కనపడకపోతే కనపడిపోయావు, గట్టిగా అరిస్తే వినపడాలి కదా. కానీ వినపడను కూడా వినపడదు. ఎందుకో తెలిసే? అందులో ఏమీ లేదు, శూన్యం. గమనించండి, దాని అర్థం మీరు ఎంత గట్టిగా అరిచినా మీ వాయిస్ లేదంటే మీకు కూడా వినపడదు.
ఎందుకంటే ఆ గాలిలో శబ్ద తరంగాలు పనిచేసే అవి ఉండవు. గమనించండి, శూన్యం అంటే దేర్ వాజ్ నథింగ్, ఏముండదు. గమనించండి, అది దాని అర్థం. దేవుడు ఎందుకు అట్లా చేశాడు తెలిసే? వాళ్ళని తీర్పు తీర్చడానికి, వాళ్ళకి శిక్ష ఇవ్వడానికి, వాళ్ళని శిక్షించడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే నీళ్లతో కప్పేశాడు వాస్తవానికి. కానీ ఎప్పుడైతే మానవులు జీవించడానికి కావాల్సిన ఏర్పాటు జరగాలని అనుకున్నాడో వెంటనే ఆయన ఏం చేశాడు తెలిసే? ఆరిన నేల కనబడును గాక అని చెప్పినప్పుడు ఈ నీళ్ళేం పూర్తి వెనక్కి వెళ్ళిపోలా. ఇక ఈ భూమి మీద నీళ్లే లేకుండా ఏం చేయాల. నీళ్లు ఉండగానే భూమి వచ్చింది పైకి. గమనించండి, అందుకనే ఈ భూమి మీద నీళ్ళు ఎంత అంటే 1/3 భాగం అదే ఉంటాయి అని చెప్తారు కదా ఒక మాటలో. 30వ భాగం ఏంటి? నీళ్లే ఉంటాయి. ఈ నీళ్లు దేనికి గుర్తు? ఇప్పటికీ సముద్రాలు ఉన్నాయి. మనం బీచ్లు చూస్తాకి వెళ్తారా? చక్కగా ఫోటోలు దిగడానికో లేదా చల్లగాలి వెళ్తారు. కానీ నిజానికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఏం చూడటానికి వెళ్తున్నారు తెలుసా? దేవుడి యొక్క జడ్జిమెంట్ చూసి, దేవుడి యొక్క తీర్పు ఎట్టుంటుందో చూడటానికి వెళ్తున్నారు. అగాధమైన జలాలు, వాటికున్న బలాన్ని మీరు చూడండి. అది దేవుడి యొక్క తీర్పు గుర్తు, ఆయనకున్న బలానికి గుర్తు. ఒక్క మాటలో ఆయన ఈ లోకాన్ని ఏం చేస్తాడో మీరు గమనించాల్సిన విషయం అది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తీర్పులో నుంచి కొత్త లోకాన్ని చేసి సముద్రం లేకుండా ఏం చేయాల. నూతనమైన యెరూషలేము చేసినట్టు 21 అధ్యాయం ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు చేసినట్టు ఏం చేయలేదు ఆయన. ఏం చేశాడు? ఆదికాండంలో కొంత నేల ఆరినట్టు చేశాడు. అంటే ఇంకా అక్కడ జడ్జిమెంట్ అనేది ఉంది. కానీ దేవుడు పాతదాన్ని బాగు చేయడం అనే దానికి వైపు తిప్పాడు. గమనించారా? పాతదాన్ని బాగు చేయడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే పాతదైన మునిగిపోయిన దాంట్లోంచి భూమి కొత్తగా బయటకు వచ్చింది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మళ్ళా దేవుడి యొక్క ప్రణాళిక కొనసాగించడానికి కావాల్సిన ఏర్పాటు. ఇది బాప్తిజం అంటే. మీరు ఇప్పుడు జీవిస్తున్నారు, ఏ భూమి మీద జీవిస్తున్నారు? ఆ ఆదికాండంలో చేయబడినటువంటి ఆ భూమి మీద నుంచే కదా. ఆ భూమి మీద బతికేది. కొత్తగా వేరే భూమి ఏమైనా వచ్చిందా? జలప్రళయం వచ్చింది, నోవా జలప్రళయంలో 40 రాత్రులు పగళ్ళు వర్షం పడింది. తర్వాత ఎండిపోయిన తర్వాత ఆ భూమి మీద కొత్త భూమి ఏమైనా వచ్చిందా? ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసా? ఈ జడ్జిమెంట్ మీద నుంచి పక్కకి రావాలి. దేవుడి యొక్క జడ్జిమెంట్ నుంచి వాళ్ళు బయటికి రావాలా. నీకు నరకం ఉంది, నువ్వు ఇక పాపం చేసినప్పుడు, పాపం వల్ల జీతం మరణం అయినప్పుడు, ఆ మరణం వల్ల నీ ఆత్మ నరకంలో పడిద్ది, నిజమే. కానీ అదే సమయంలో నీ ఆత్మ నరకం నుంచి తప్పించబడడం మాత్రమే ముఖ్యం కాదు. ఇక్కడ ఏంటో తెలిసే? నువ్వు ఈ భూమి మీద జీవించడానికి, ఈ భూమి మీద ఉన్న దేవుడి యొక్క ఉగ్రత నుంచి కూడా నువ్వేమవ్వాలా? తప్పించబడాలంటే జడ్జిమెంట్గా ఉన్నటువంటి ఆ నెలలో నుంచి మీరేమవ్వాలా? బయటికి రావాలా. ఇది దాని యొక్క ఒరిజిన్, ఇది దాని యొక్క పూర్తి స్వభావం. ఇప్పుడు నాకు కొద్దిగా అర్థమైంది. అవును ప్రభువా, నువ్వు ఈ భూమిని, దీని మీద ఉన్న ప్రతిదాన్ని తీర్పు తీర్చావు. ఎందుకంటే ఇది నీకు విరుద్ధమైంది. లోకం ఆయన వల్ల కలిగను, కానీ లోకం ఆయనను ఎరగలేదు. కానీ లోకం మీదకి దేవుడి యొక్క తీర్పు వచ్చింది. బట్ అదే సమయంలో లోకంలో తన ప్రజలైన వారు బతకడానికి మళ్ళా ఆరిన నేల ఆయన పుట్టించాడు. సో అట్లనే ప్రభువా, ఈ లోకం మీద బతికే నేను ఈ లోకం యొక్క తీర్పు నుంచి బయటికి రావాలంటే ఈ లోకం మీద ఉన్న నీళ్ళల్లో నుంచి నేనేమవ్వాలి? బయటికి రావాలా. ఇప్పుడు బాప్తిజం నాకు ఎంత క్వైట్ మీనింగ్ఫుల్ కదే. అందుకే ఈ భూమి మీద ఎక్కడ నీళ్ళు ఉన్న పర్లా మీరేం చేయొచ్చు. ఈ నీళ్ళన్నీ దేనికి గుర్తు? దేవుడి యొక్క జడ్జిమెంట్ గుర్తు. అందుకే నీళ్ళలో మునిగి నేను లెగాల. నేను లెగిశాను అంటే ఈ నీళ్లు దేవుడు పెట్టిన నీళ్ళు కాకుండా వేరే నీళ్లు కాదు. మీరు ట్యాప్లో తిప్పుకోండి, లేదంటే ఇంకెక్కడైనా చేయండి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా? అక్కడి నుంచే రావాలా. ఆ నీళ్లు కాకుండా వేరే నీళ్లు కానే కాదు. నీళ్లు చూసినప్పుడల్లా ఈ భూమి మీద జడ్జిమెంట్ గుర్తుపెట్టుకోవాలి, తీర్పు, దేవుడి యొక్క ఉగ్రత. కానీ దేవుడి ప్రజలు అందులోంచి పాలిభాగస్తులు అవ్వకూడదు అంటే దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే అందులోంచి వీళ్ళు ఏం చేయాలి? తిరిగి లెగిసిపోవాలి. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. ఇప్పుడు బాప్తిజం పొందడం ఎంత అవసరం. ఒకవేళ బాప్తిజం పొందకపోతే మార్క్సు వార్త 16 అధ్యాయం 16 వచ్చింది సార్. మార్క్సు వార్త 16 మార్క్సు వార్త 16 ఇదేంటి చాలా చూడండి. చివరికి వచ్చిన చివరి పదం చాలా కాంట్రాస్ట్లో కనబడుతుంది. ఏంటో తెలుసా? నమ్మి బాప్తిజం పొందినవాడు నమ్మని వానికి చూడండి శిక్ష విధింపబడింది. దాని అర్థం ఏంటి? దేవుడి ఆజ్ఞ మీరాడు కాబట్టి కాదు. దేవుడి మాట వినకపోతే అతను తెలియకుండా ఎక్కడ ఉంటున్నాడు? అతను జడ్జిమెంట్ కింద ఉంటున్నాడు. గమనించండి, తీర్పు కింద ఉంటున్నాడు. మానవుడి జీవించే ఈ జీవితం, ఈ లోకం మీద జీవించేటప్పుడు ఈ లోకం ఎలాంటిదో తెలిసే? దేవుడికి ఉగ్రత కింద ఉంది అది. ఈ లోకం మీదకి దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. వాస్తవానికి ఆయనకి ఏమాత్రం ఈ భూమి మీద ఇష్టం లేదు. కానీ తన ప్రజల కోసం ఈ లోకాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.
తన ప్రజలు ఈ భూమి మీద తన ప్రణాళిక ప్రకారం కొనసాగాలి అంటే తన ఉగ్రతలో నుంచి ముందు ఎవరు బయటికి రావాలి? దేవుని యొక్క ప్రజలు బయటికి రావాలి. దానికోసమే ఆయన ఏం చెప్తారు తెలుసా? నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షణ అనగానే నిత్య నరకం నుంచి తప్పించబడ్డం కదండి అని అనుకుని వెళ్ళేరా? ప్రపంచం మొత్తం అదే అనేది. నువ్వు రక్షించబడ్డావా అని అన్నావు అనుకోండి, దాని అర్థం ఏంటి? నరకం నుంచి తప్పించబడ్డావు అనేనా? బైబిల్ మీరు గమనించండి, నిత్య జీవాన్ని గురించి, నిత్య నరకం గురించి బైబిల్లో చాలా తక్కువగా రాయబడి ఉంటుంది. చాలా తక్కువగా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో చూస్తే ఈ భూమి మీదకి దేవుడికి ఉగ్రత ఎట్టొచ్చిందనే అధ్యాయాలు ఎక్కువ రాసి ఉంటుంది. నిత్య నరకం గురించి కేవలం 2-3 లైన్లు మాత్రమే ఉంటుంది. నిత్య జీవాన్ని గురించి, పరలోకం గురించి లేదా 2 చాప్టర్స్ మాత్రమే మిగిలినాయి. ఇంకా నిత్య జీవం అనే పదాలకి చాలా తక్కువ వచ్చినా ఉంటాయి. కానీ ఈ భూమి మీద దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలని చెప్పి రక్షణ అనే పదం యాడ్ చేయబడి చాలా ఎక్కువ కనపడతాయి. గమనించండి. సో అందుకని విషయం ఏంటంటే, రక్షణ అనే పదం ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే ఈ లోకం యొక్క ఉగ్రత నుంచి తప్పించబడడం అనేదాని గుర్తు. మీరు గమనించండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఇది మన సువార్తలో చెప్తాం. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఒక నిత్యజీవం పొందారు అనుకుందాం, మనకున్న అండర్స్టాండింగ్ పెట్టి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నిత్యజీవం పొందుతారా? అట్లా ఏంటి? ఎవరి విశ్వాసం వాళ్ళదే కదా. వాళ్ళ విశ్వాసాన్ని బట్టేగా వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చేది. వాళ్ళకి నిత్యజీవం రావాలంటే వాళ్ళు కూడా ప్రత్యేకంగా విశ్వాసం ఉంచాలి కదా. ఇక్కడ విషయం అంతా ఒకటే. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అనే పదానికి అర్థం ఏంటంటే, రక్షణ అనేది సమిష్టిగా ఉన్న లోకంలో నుంచి మనకు వచ్చిన రక్షణ. రక్షణ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి సమిష్టిగా పనిచేసే శత్రువు యొక్క ప్రతి తంత్రం, దాని అంతటి మీద ఉన్న దేవుడి యొక్క ఉగ్రత, అందులో నుంచి రక్షణ మనకి. రక్షణ అంటే సమిష్టిగా ఉన్న విషయం. అందుకని ప్రభు ఏమంటారు తెలుసా? రక్షణ అనేది వ్యక్తిగతం మాత్రమే కాదు, అది ఎలాంటి తెలుసా? సమిష్టిగా ఉండేది. నువ్వు ఈ లోకం యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డావు అంటే మరి ఎక్కువగా నువ్వు, నీ కుటుంబం కూడా. అది దాని అర్థం. నీ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు. ఇట్స్ అ స్టేట్మెంట్. అది ఒక వాగ్దానం కాదు, అదేంటది? ఒక స్టేట్మెంట్. అది గమనించండి. అది జరిగే ఒక కార్యరూపం దాల్చే ఒక చక్కటి వాక్యం. గమనించండి. నువ్వు దేవుడిని నమ్ముకో, నిన్ను బట్టి నీ కుటుంబం ఏమవుద్ది? పవిత్రపరచబడింది. చూడండి, రక్షించబడినటువంటి గృహిణిని బట్టి తన కుటుంబంలో పిల్లలు, తన హస్బెండ్ పవిత్రపరచబడతారు. రక్షించబడిన గృహిణిని బట్టి తన యొక్క కుటుంబం, తన పిల్లలు నిత్యజీవానికి వెళ్తారని రాసిలేదు. నిత్యజీవానికి వెళ్తారని రాసిలేదు. రక్షించబడిన గృహిణిని బట్టి తన యొక్క పిల్లలు, తన యొక్క హస్బెండ్ ఏమవుతారు? రక్షించబడతారు. దేన్ని బట్టి? దేవుడి యొక్క ఉగ్రత నుంచి ఈ భూమి మీద నుండి. గమనించండి. అందుకే చాలాసార్లు రక్షణ అనేది ఎలాంటిది అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోండి. అట్లయితే ఏంటన్నా ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మలో ఉన్న విషయానికి రక్షణ లేదా అది చెప్పట్లా. బైబిల్ ఏం చెప్పిందంటే మీ ఆత్మ రక్షణ పొందుతుంది అనే పదం చెప్తుంది. కానీ అదే సమయంలో ఆత్మ రక్షణ అనేది కాంట్రాస్ట్లు దేన్ని చూపిస్తుందంటే దీన్నే చూపిస్తుంది. లోకం యొక్క, మీరు గమనించండి, దేవుడు మానవుని భూమి మీద చేసి ఏం చెప్పాడు? మీరు ఫలించి భూమిని నిండించి అభివృద్ధిపరిచి లోపరుచుకుని దాన్ని ఏలండి. ఎక్కడైతే దేవుడి ప్రణాళిక పాడైందంటే నిత్య జీవాన్ని కూర్చొని మాటలు ఏం చెప్పాలి అక్కడ. మీరు వెంటనే ఏదైనా తోటలో కొన్ని సంవత్సరాలు చక్కగా ఉండి పరలోకానికి ఎక్కి రావాలి అది చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు ఆయన? ఈ భూమిని నిండించి లోపరుచుకొని దాన్ని పరిపాలించండి. ఇది దేవుడికి ప్రణాళిక. దేన్ని మిస్ అయ్యాడు ఆయన? నిత్య జీవం అనే దాన్ని మిస్ కాలేదు ఆయన. అందుకే నిత్య జీవం అనే పదానికి రైట్ మీనింగ్ ఏంటంటే నూతనమైన యెరూషలేము. అనే నూతనమైన యెరూషలేము 21-22 అధ్యాయాలు ఎక్కడ ఉంది? అది ఈ భూమి మీదే ఉంది. గమనించండి. నూతనమైన యెరూషలేము అనే దేవుడి యొక్క ప్రణాళిక, నిత్య జీవం అనే పరలోకం అది ఎక్కడుందంటే ఈ భూమి మీదే నూతనమైన యెరూషలేముగా ఉంది. దాని మీదే దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏళ్తా ఉన్నారు. మీరు చూడండి, దేవుడి ప్రణాళిక అంతా ఈ లోకం చుట్టూ తిరుగుతుంది. లోకం చుట్టూ తిరుగుతుంది. కానీ మనం ఏంటో తెలిసే, నిత్య జీవం అంటే ఇప్పుడు కాదు, చచ్చిపోయిన తర్వాత వచ్చిందే చెప్తాం కదా. నిత్య జీవం అంటే ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత వచ్చింది. మన ఆత్మ నరకం నుంచి తప్పించబడి. మీరు గమనించండి, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క సంగతులు అన్నీ కూడా ప్రజెంట్ అనుభవించగలిగాయి. ప్రజెంట్ వాటిని తాకి చూడగలిగాయి. నిజమే, పూర్తి మోతాదులో దాన్ని మనం కలిగలేం ప్రజెంట్. కానీ అవేంటో ఇక్కడే మనం చూడాల్సిన విషయాలు, ఇక్కడే మనం అనుభవించాల్సిన విషయాలు. ఇది కనుక మనకు అర్థం కాకపోతే దేవుడి ప్రణాళిక మిస్ అవుతున్నాం. చాలామంది వారి జీవితాల్లో భూమి మీద ఎంతో జీవం కలిగి జీవించాలనే విశ్వాసానికి నీళ్లు వదిలేశారు. అంటే వాళ్ళకి అసలు విక్టోరియస్ లైఫ్ జీవించాలనే బాధే లేదు. వారికి దేవుడికి నమ్మకంగా ఉండాలనే బాధే లేదు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు దేవుడిని నమ్మేసుకున్నారు. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్ళిపోతాడు.
పరలోకమే భూమి మీదకి వస్తుందయ్యా. సో దేవుడి ప్రణాళిక అంతా ఏంటో తెలుసా? భూమిలో ఎక్కడైతే శత్రువు మనిషిని ఓడించాడో అదే భూమి మీద దేవుడు మనిషి వెనకాల నుండి ఎవరిని ఓడించాలి? ఆయన శత్రువుని ఓడించాలి. ఇది దేవుడి ప్రణాళిక. అందులో ఉన్న ప్రణాళికలోనే బ్యాప్టిజం అనేది ఫస్ట్ స్టెప్. బ్యాప్టిజం అనేది ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్. బ్యాప్టిజం అనేది లేకపోతే స్టిల్ నీ నెత్తి మీద ఏముందో తెలుసా? నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి ఎందుకు అంత ఖండోపఖండగా రాశారు? యేసు ప్రభు ఎంతో కనికరం కలిగినోడు అని చెప్తారు కదా. ఎందుకు ఇంత కఠినంగా ఎంత ఖండించినట్టు రాశారు? అది నిజం. ఎందుకో తెలుసా? నీ పొజిషన్ మార్చబడకపోతే నువ్వెంత మంచోడు కావచ్చు, నీ మనస్సాక్షి ప్రకారం నడుస్తూ ఉండొచ్చు, నువ్వెవరిని బాధ పెట్టకపోవచ్చు, ఇంకా నువ్వు మందిరానికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటూ ఉండొచ్చు కూడా. బట్ స్టిల్ నువ్వు బ్యాప్టిజం తీసుకోకపోతే నీ నెత్తి మీద ఏముందంటే లోకం మీద దేవుడి యొక్క ఉగ్రత ఎట్ట ఉంది, నీ నెత్తి మీద కూడా అట్టనే ఉంది. నువ్వు దానికి తప్పించుకోవాలంటే నీ పొజిషన్ జస్ట్ మార్చుకోవాలా, నీ యొక్క స్థాయిని మార్చుకోవాలా, క్రీస్తులోకి మార్చుకోవాలా. ఎందుకంటే ఆయనే సృష్టి మొత్తాన్ని సమం చేశాడు. ఆయన చనిపోయే సమాజం తిరిగి లేచిన తర్వాత పాత సృష్టి అంతా గతించిపోయేలా చేశాడు. అందుకే ఎవడైనా క్రీస్తున్న ఎడల అతను నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల అనే పదానికి అర్థం ఇంక్లూడింగ్ బ్యాప్టిజం, అది దాని అర్థం. ఇంకా తీతుకు రాసిన పత్రికలో చూస్తే మీరు మారు మనసు పొందడం మాత్రమే కాదు, మీరు పునర్జన్మ సంబంధమైన స్థానాన్ని బట్టి నూతన స్వభావం మీకు అనుగ్రహించడం ద్వారా అని రాసుడు. నూతన స్వభావం అంటే కొత్త సంబంధమైన కొత్త లోకాన్ని కూర్చున్నటువంటి ఆ స్వభావం మీలోకి వచ్చేది. అది ఎలా ఉంటుందంటే పైన సంగతుల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందులాగా మనుషుల్ని కోప్పడదు, ఇంతకు ముందులాగా మనుషులతో రూడ్గా ప్రవర్తిస్తే తప్పుగా లోపల బాధపడుతూ ఉంటుంది. ఇంతకు ముందులాగా మనుషుల్ని ఊరికి ఆట పట్టించి సంతోషపడదు. గమనించండి, ఇంతకు ముందులాగా ఏమాత్రం కూడా ప్రవర్తించుకుని ఎట్లా ఉంటుందంటే నూతన స్వభావంలో ఉండి. ఇంతకు ముందులా లేడే, ఎట్లా వచ్చాడు? అతనికి నూతన స్వభావం వచ్చేసింది. గమనించండి, అతను తిరిగి లేచుడు ద్వారా, అతడు పునర్జన్మ సంబంధమైన స్థానంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా అతడు తిరిగి నూతన స్వభావాన్ని పొందగలిగాడు. లేకపోతే ఏమవుతుందంటే దేవుడి యొక్క శిక్ష మన మీద ఉంటానే ఉంటుంది. మీరు గమనించండి, దేవుడి యొక్క బ్యాప్టిజం పొందడం ద్వారా మనం కేవలం ఈ లోకం యొక్క జడ్జిమెంట్ నుంచి తప్పించుకోవడం మాత్రమే కాదు. బైబిల్ ఏం చెప్పిద్దంటే, సరే ఇక్కడ ఉన్న వాక్యాన్ని నేను స్కిప్ చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనం. గమనించండి, మనం చెప్పినట్టు పేతురు మీ పాపాలు ఒప్పుకోండి, పాపాలు పోయినాయి అని నిశ్చయిత రండి, అప్పుడు నేను మీకు బ్యాప్టిజం ఇస్తాను అని చెప్పలే. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్పాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనే పదాన్ని జాగ్రత్తగా గమనించండి. పాప క్షమాపణ వచ్చింది కాబట్టి బ్యాప్టిజం అన్నట్ట. పాప క్షమాపణ నిమిత్తం అంటే పాప క్షమాపణ కోసం అని మనం ట్రాన్స్లేషన్ చేయొచ్చా? పాప క్షమాపణ కోసం అని ట్రాన్స్లేషన్ చేయొచ్చు. పాప క్షమాపణ నిమిత్తం అంటే పాప క్షమాపణ కోసం మీరు ఏం చేయాలి? మీ పాపాలు ఒప్పుకోవాలండి, అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? పాప క్షమాపణ కోసం మీరు ఏం చేయాలి? బ్యాప్టిజం పొందాలి. అది చూసారా, గమనించారా? అంటే బ్యాప్టిజం ఏం చేస్తుంది? వాస్తవానికి ఇక్కడ పాపాలు కడుగుతుంది. మీరు గమనించండి, చాలాసార్లు మనం మన పాపాలు కడిగిన తర్వాత బ్యాప్టిజం సాక్ష్యం ఇవ్వాలి. ఇది మనం చెప్పే బోధ చాలాసార్లు. నమ్మి బ్యాప్టిజం పొందినవాడు కాదు. భక్సింగ్ గారి సహవాసంలో కొంచెం ముందుకెళ్తే, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే, నమ్మి రక్షించబడినవాడు బ్యాప్టిజం పొందాలని అంటుంటారు. అవునా కదా? బ్యాప్టిజం పొందకుండా ఏమని అడుగుతారు? రక్షించబడ్డవారు అడుగుతారు. అది కుదిరిద్దా? మరి ఎందుకు అడుగుతున్నారు మీరు గమనించండి. నమ్మి బ్యాప్టిజం పొందినవాడు, ఇది లేఖనం. కానీ నేనేం చేశానంటే నువ్వు రక్షించబడ్డావు అని ముందు అడుగుతా. బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తే నేనేం అడుగుతా అంటే నువ్వు రక్షించబడ్డావు అని అడుగుతాం. అది లేఖనమేనా? ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే ఇక్కడ పెద్ద అడ్జస్ట్మెంట్ జరిగింది. ఆ అడ్జస్ట్మెంట్ మీరు అర్థం చేసుకోండి. ఒకసారి భక్సింగ్ గారు చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు ఒక 500 మంది బ్యాప్టిజానికి రెడీ అయ్యారు. రెడీ అయినప్పుడు ఆయన మరుసటి రోజే బ్యాప్టిజాలు ఇచ్చేస్తాడు. 2 రోజులు మీటింగ్ పెట్టారా, 3వ రోజు బ్యాప్టిజాలు ఇస్తాడు అనమాట. అట్లాంటి విషయం జరిగేది యాక్చువల్గా. ఇట్లా బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు కొంతమంది క్రైస్తవేతరులు, దేవుడి వాక్యం అర్థం కాని వాళ్ళు అక్కడికి వెళ్తాము, మేము కూడా ఆ విషయాన్ని పాడు చేస్తాము అనుకుంటా వచ్చేవాళ్ళు అనమాట.
వచ్చినప్పుడు బాక్సింగ్ గారు వాళ్ళు ఎవరినో గమనించి ఏం చేశాడంటే, ఎందుకు నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నావు, నీకు ఏమైంది అని అడిగేవాడంట. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. అందరిలాగా వరుసలో వచ్చి బ్యాప్టిజం ఇచ్చేస్తాడే మాకు కూడా అని అనుకునేవాడు. కానీ బాక్సింగ్ గారు ఏమనేవాడు, వాళ్ళని ప్రత్యేకం చూసి, ఎందుకు నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, నీకేమైంది ఇలా అడగడం అనేది అక్కడ ఎంతో అత్యవసరం అయిపోయింది. కానీ రాను దినాల్లో ఇది ఒక రకమైన ఆజ్ఞ అయిపోయింది. ఇది ఆజ్ఞ అయిపోయి ఏమైందో తెలిసే, నువ్వు రక్షించబడ్డావా అని ముందు అడిగి మళ్ళీ రక్షణ సరిగ్గా లేకపోతే బ్యాప్టిజం పోస్ట్ పోన్ చేయడం కాదు. బ్యాప్టిజం అంటే ఏంటో తెలిసే, మీరు వెంటనే పాలు పొందాల్సింది, వెంటనే మీరు దాన్ని చేజిక్కించుకోవాల్సింది, దాంట్లో వెంటనే ప్రభు యొక్క శిక్షను తప్పించబడాల్సిన విషయం. దేవుడి యొక్క ఆ ప్రణాళికలో అది ఒక ఎంట్రన్స్, అది ఒక మార్గం, గమనించండి. సో ఇప్పుడు నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడు అని పదాన్ని అట్టనే ఉంచుదాం. నిజమే, బ్యాప్టిజం పొందడానికి నమ్మడం అవసరమే. కానీ ఇక్కడ అపోస్తులుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు నిమిత్తమై మీరు బ్యాప్టిజం పొందండి. ఎందుకు ఆ మాట చెప్పారు తెలుసా? నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరో తెలుసా? గడిచిన 2-3 రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశారు? సిలువే అని కేకలేసిన వాళ్ళే. చూడండి, అపోస్తులు తర్వాత మాటలు చెప్పేటప్పుడు 3,000 మంది ఒక్కసారి తమ హృదయంలో గుచ్చబడినప్పుడు, అయ్యలారా మేమేమి చేతుము అని చెప్పినప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం పొంది. వీళ్ళని నమ్మండి అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అక్కడ నిజం చెప్పాలంటే, ఆ నజరేయుడైన యేసు 2 రోజుల క్రితమే వాళ్ళ కళ్ళ ముందు సిలువ మీద ఏం చేయబడ్డాడు? బలియాగంగా ప్రాయశ్చితార్థంగా ఆయన అర్పించబడ్డాడు. వీళ్ళని నమ్మడానికి అవసరం లే, వెంటనే వీళ్ళు బ్యాప్టిజం పొందితే చాలు. వెంటనే ఏమవుతుంది తెలుసా? వాళ్ళ పాపాలు ఏమవుతాయంటే, మీరు గమనించండి, ఈ మాట వీళ్ళతోనే కాదు, అపోస్తులు పేతురుతో అననీయ కూడా చెప్పాడు ఇదే మాట. అననీయ కూడా పేతురుతో ఎట్లనే చెప్పాడు, అదే పౌలుతో ఎట్లా చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 22nd చాప్టర్ ఐ థింక్, 22వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఎందుకని అనని ఎట్ట చెప్పాడు పౌలుతో? పౌలే ఇక్కడ 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. దమస్కు రోడ్లో దేవుడి యొక్క ప్రత్యక్షత చూసి కళ్ళు పోయినాయి. తిరిగి అతడు దేవుడి యొక్క దర్శనం పొందినందున బలహీనుడై ఉన్నప్పుడు అననీయ అనే ఆయన దగ్గర ఉన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండగానే వెంటనే దేవుని నమ్ముకున్నట్టు పౌలు అననీయకి అర్థమైంది. అప్పుడు అననీయ వెంటనే ఏమన్నాడు? ఇంకా తడు చేయడం ఎందుకయ్యా, నువ్వు లేచి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం పొందు అని చెప్పాలి. తప్పే కాదే, తప్పది. నువ్వు లేచి ప్రార్థన చేసి ప్రభునామం ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని వెంటనే బ్యాప్టిజం పొందు అని చెప్పాలి. కానీ యాక్చువల్గా ఏం చెప్తున్నారు ఇక్కడ? అననీయ ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నా, నీ తడు చేయడం ఎందుకు, ఆ సత్యం మార్చలేం మనం. ముందు బ్యాప్టిజం ఉందా, పాపాలు ఉన్నాయా? బ్యాప్టిజం ఉంది. యాక్చువల్గా గమనించండి, అంటే అర్థం ఏంటంటే, వన్స్ నువ్వు నమ్మావు అని చెప్పినప్పుడు ఆ నమ్మకం యొక్క పరిపూర్ణత బ్యాప్టిజంలోనే ఉంది. గమనించండి, ఎందుకు చాలాసార్లు బ్యాప్టిజం తీసుకునే వరకు దేవుడి యొక్క శక్తి మన మీద అంత చక్కగా ఎక్కువగా ప్రబలట్లేదు? నా జీవితంలో చెప్పాలంటే, నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను అనుకోని సంవత్సరం వరకు బ్యాప్టిజం తీసుకోవాలి దేవుడు నమ్ముకొని. అది నా పరిస్థితి. గమనించండి, సంవత్సరం వరకు. అంటే ఆ తర్వాత ఒకసారి దైవజన్ దగ్గర వెళ్ళినప్పుడు ఆయన నేరుగా బ్యాప్టిజం తీసుకున్నావు కదా తమ్ముడు, నువ్వు ఆరాధన చేస్తున్నావు, బలంలో కూడా పాలు పొందుతున్నావు అన్నాడు. నేను చేస్తా ఉన్నా, అవన్నీ చేస్తా ఉంటే, అవునా నేను బ్యాప్టిజం అంటే అంతకుముందు నేను దేవుని నమ్ముకోకముందు ఒకసారి బ్యాప్టిజం తీసుకున్నాను. అంటే దేవుని నమ్ముకోకముందు అంటే మా తల్లిదండ్రులకి నాకు చిన్న గొడవ అయి నేను మా ఇంట్లోంచి వెళ్ళిపోయి మా అమ్మమ్మ దగ్గర ఉన్నా. మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు అక్కడ నాకు ఒక క్రైస్తవుడు దొరికాడు. ఆ క్రైస్తవుడు, నువ్వు యేసు ప్రభు తెలుసా అని అడిగాడు. నాకేం తెలియదు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నా, అన్నీ చేస్తున్నా, నాకు తెలుసు. అయితే నీకేముంది, బ్యాప్టిజం తీసుకో అన్నాడు. మా నాన్న ముందు వీళ్ళ ముందు మంచిగా అవ్వాలని ఏం చేశారు? బ్యాప్టిజం తీసుకుంటే మా నాన్నకు అర్థమైపోయింది, వీడు పిచ్చిగా బ్యాప్టిజం తీసుకున్నాడు. ఏం మారలా. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు నిజంగా నా జీవితంలో పనిచేశాడు. అప్పుడు నేనేమనుకున్నాను, అది ఇది కౌంట్ చేయబడిద్దిలే అనుకున్నాను. అది ఎప్పుడు చేశాం కదా, అది కౌంట్ చేయబడి. సో ఇప్పుడు ఏమైంది, ఈ దైవజనుడు వచ్చి అడిగినప్పుడు, డేవిడ్ గారు బ్యాప్టిజం తీసుకున్న తమ్ముడు అంటే, అంతకుముందు తీసుకున్నానన్నా అన్నాను. అంటే అది కౌంట్ చేయబడదంటే ఆయన నేను లేదు అది ఎందుకు కౌంట్ చేయకూడదు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. ఎవరిని సేవపడ్డి ఆయనంతా తెలియగా సరే తమ్ముడు సరే దేవుడు ఏం వాదించలా, లేఖనం ఇది అని చెప్పి చెప్పలేదు ఆయన. ఏం చెప్పి సరే తమ్ముడు అండి
చెప్పడం వాళ్ళు ఇంటికి వెళ్ళి కానీ నా లోపల నాకు మనశ్శాంతి లేదు. ఇంటికి వెళ్ళి కానీ నేను తప్పు చేశాను బ్యాప్టిజం తీసుకోవాలి అంతే. ఆ రోజు శనివారం పొద్దున్నే లెక్క ముందే ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఏం తమ్ముడు వచ్చావు, నాకు కూడా బ్యాప్టిజం కావాలంట. సరే, అందరికంటే ముందు నా పేరు రాశాడు. నేను చెప్పిన ఆ ఎక్స్ప్లెనేషన్ చూసి ఏమన్నా అంటే మిగతా వాళ్ళకంటే బెస్ట్గా ఉన్నాడు ఈ అబ్బాయిని ముందు పెట్టండి అని చెప్పి నేను లాస్ట్ వెళ్ళినోడు ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆ గ్రూప్లో నాకే బ్యాప్టిజం ఇచ్చాను. ఎందుకంటే ఆయన అడుగుతారు, ఏమని అడుగుతున్నారంటే నువ్వు మారినట్టు ఏమన్నా ప్రూఫ్ చెప్పగలవా అని అడుగుతున్నారు అందరిని. నువ్వు మారినట్టు వాళ్ళు అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు అది నిజమేనా అని ఒక చోటుకి వెళ్ళినప్పుడు, సరే అది అంత కరెక్ట్గా లేవు పక్కన పెడితే, కానీ నేను మాత్రం వాటికి చాలా గడుసుగా సమాధానం చెప్పేసాను. ఎట్లాంటి దేవుడు నాకు సహాయం చేసేయాలని. అప్పుడు వాళ్ళు మరింత ఎక్కువగా సంతోషంతో బ్యాప్టిజం సాక్ష్యం ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాటు చేశారు. విషయం ఏంటంటే ఇక్కడ బ్యాప్టిజం అనేది నా పాపాలు ఒప్పుకోవటం ద్వారా బ్యాప్టిజం ఇవ్వాలి అని తీసుకోవాలనేది కాదు. బ్యాప్టిజం తీసుకుంటుంటేనే ఏమవుతుంది, పాపాలు. నేను కొంతమంది సిస్టర్స్లో చూశాను, వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రత్యేకత లేదు, కానీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నుంచి వాళ్ళు ఎంతో ప్రభావవంతంగా బతుకుతున్నారు. గమనించండి, ఎలా వచ్చింది అది తెలుసా? బ్యాప్టిజం కంటే ముందు పరిశుద్ధాత్మ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు, కానీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఎట్లా ఉంటారు తెలుసా? చాలా వేగంగా ఉంటారు, చాలా ఎక్కువగా వారిలో పనిచేస్తూ ఉంటారు. ఆయన అడిగే లేదా అతను అడిగే ఒక చిన్న జవాబుకి పరిశుద్ధాత్మ ఎంతో చక్కగా జవాబులు చెప్తానే ఉంటాడు. క్రైస్తవుడు కొన్న గొప్పతనం ఏంటి అని నన్ను అడిగాను అనుకోండి, నేను ఒకటే చెప్తాను, నీలో నివసించే పరిశుద్ధాత్మ ఆయనే మీ గొప్పతనం కదా, అంతకుమించి మరేమీ కాదు. నువ్వు ఎన్నో సంవత్సరాల్లో దేవుడి దగ్గర ప్రార్థన చేసి అడిగి పొందినటువంటి జవాబులు కాదు నీ గొప్పతనం. నీ గొప్పతనం ఏంటో తెలుసా? నీలో నివసించే నీ దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఏమనుకుంటారంటే విశ్వాసులు, ప్రభువుని నమ్ముకొని మేము ఈ స్థాయిలో ఉన్నాం, ఈ స్టేజ్లో ఉన్నాం అది చెప్పుకోవడానికి అట్లా చెప్పుకోవచ్చేమో, కానీ నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీలో నివసించే వాడి స్థాయి కాదని గమనించండి. అంతకంటే చాలా పెద్ద స్థాయి ఆయన. గమనించారా? ఆయన ఎవరో తెలుసా? నా జీవితంలో చాలా చేసాడు దేవుడు, కానీ వాటన్నిటికంటే నేను ఎక్కువగా ఆయన ఆరాధించేది ఎట్లాగంటే నాలో నివసించే నా దేవుడిని బట్టి నేను ఆరాధిస్తాను. ఇది ఎలా వచ్చింది తెలుసా? బ్యాప్టిజం అనే ఓ చక్కటి గిఫ్ట్ ద్వారా, చక్కటి పని ద్వారా నీలో నివసించే ఆ ఫ్యాకల్టీ, నీలో నివసించే ఆ వ్యక్తి ఎవరు కాదంటారు. అయ్యో, ఈ దినాల్లో బ్యాప్టిజం గురించి తప్పుడు బోధలు చాలా ఉన్నాయి. బ్యాప్టిజం అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, లేదంటే ఆడి తర్వాత చాలా బలహీనతలు వస్తాయి, చాలామంది తప్పిపోయారు, అట్టనే మీరు తప్పిపోతే ముందు కంటే ఇంకా వర్డ్స్గా తయారవుతారు, ఇట్లాంటివి చెప్పరా? కానీ బ్యాప్టిజం అది చెప్పదు. ఏం చెప్తుంది చూడండి, ఏం చెప్తుంది? అయిపోయింది, ఎక్కువసేపు మాట్లాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయం 21 నుంచి. గమనించండి, ఇక్కడ ఏం రాశాడు అపోస్తులుడు? దానికి సాదృశ్యమైన బాప్తిజం మిమ్మల్ని ఎప్పుడో రక్షించేసింది అని రాశాడా? అని నా మాట, నాకున్నటువంటి ప్రశ్నకి జవాబు చెప్పి మనం ముందుకెళ్దాం. చూడండి, ఆయన ఏం రాశాడు? దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించింది అని రాశాడా? రక్షించుచున్నది. దయచేసి దాని యొక్క టర్మ్ మార్చొద్దు. ఎట్లా తెలుసా? రక్షించుచున్నది అని చెప్పినప్పుడు అది కంటిన్యూస్ టెన్స్, స్టిల్ అది ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది. ఇది ఇంపార్టెంట్. బ్యాప్టిజం మిమ్మల్ని భయపడుతుంది అని రాయలేదు అక్కడ. బ్యాప్టిజం మిమ్మల్ని అడ్డుకుంటుంది అని రాయట్లేదు. బ్యాప్టిజం మిమ్మల్ని అణిచేస్తుంది, బ్యాప్టిజం మీ మీద బరువు అయిపోయింది, ఇది కూడా రాయలా. ఏం రాసేది తెలుసా? బ్యాప్టిజం మిమ్మల్ని ఏం చేస్తుంది? నిన్న దినంలో ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి తను కూడా అక్కడ సహోదరులు 2 ఉన్నారు, బ్యాప్టిజం కోసం రెడీ అవుతున్నారు అని చెప్పాడు. అయితే వాళ్ళకి తెలిసినటువంటి బోధనలు ఎవరో కొత్తగా వాళ్ళు వేరే సంస్థ నుంచి అక్కడి నుంచి వచ్చి బ్యాప్టిజం అంటే ఇట్ జస్ట్ టెస్టిమనీ, అదొక రకమైన దేవుడు ఆజ్ఞ, అంతకుమించి ఏం లేదు అని చెప్పారు. అదేంటన్న అట్లా చెప్పేసాడు. బ్యాప్టిజం అంటే చేయడానికి ఉన్నటువంటి ఒక విధి అన్నట్టు చెప్పారంట. చేయడానికి ఉన్న ఒక విధి నిజమే. బ్యాప్టిజం తీసుకునే వాళ్ళకి చాలా మందికి అండర్స్టాండింగ్ లేదు. చేయడానికి ఉన్న ఒక విధి, చెయ్యాలంతే. దేవుడు చెప్పాడు, చేశాడు. దేవుడు ఏ అర్థం లేకుండా చెప్తాడా ఏదైనా? నన్ను అడగనివ్వండి. దేవుడు అర్థం లేకుండా నా కోసం ఇది చెయ్యి అని ఎప్పుడైనా చెప్తాడా? దేవుడి యొక్క తత్వం ఏంటో తెలుసా? ఆయన అర్థవంతం కానీ దేన్ని కూడా చెయ్యమని చెప్పడం. ఒక మాటలో, నా కోసం నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఇది చెయ్యని మాత్రం ఇంకా చెప్పడం. నా కోసం నీకు ఇష్టం లేకపోయినా ఇది చేయమని ఎప్పుడు చెప్పడం. ఆయన మెడ వంచి నా కోసం నువ్వు సేవ చేయి, నా కోసం ఎట్ట చేయి అని ఎప్పుడు చెప్పడం. నేనంటే ఇది, నేను కోరుకునేది ఇది, నేను ఇందుకే కోరుకుంటా, నువ్వు ఇది చేస్తావా? ఇది అడుగుతాడు వాస్తవానికి. కాబట్టి బ్యాప్టిజం అనేది అదొక రకమైనటువంటి లైఫ్లెస్ థింగ్ కాదు, జీవం లేని ఒక రకమైనటువంటి కార్యక్రమం కాదు.
బ్యాప్టిజం అనేది మన వెంట వెంబడించే ఒక జీవ ప్రక్రియ, అది ఒక మాట. అందుకని అపోస్తులు ఏం రాశారు ఇక్కడ అంటే, ఆ దానికి సాదృశ్యమైన బ్యాప్టిజం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అదేంటో నాకు అర్థం కావట్లా, బట్ కానీ చూడండి కింద చదువుదాం. అది ఏదనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా, చూసారా, దేవుని విషయంలో, యేసుక్రీస్తు విషయంలో నిర్మలం. ఆయన పునరుద్ధాన విషయంలో అంటే ఆయన తిరిగి లేచాడు, నువ్వు కూడా ఆయనతో పాటు తిరిగి లేచావు, నువ్వు ఇంకా ఆయన సంబంధివి, ఈ లోకంతో నీకు సంబంధం లేదు, దేవుడి యొక్క జడ్జిమెంట్ మీకు రాదు అని చెప్పే ఒక చక్కటి జవాబు అది. గమనించారా? ఒక చక్కటి జవాబు. దీన్ని ఎవరు పోగొట్టుకుంటారు? గమనించండి. ప్రభువుతో మనం ప్రభువు నామంలో బ్యాప్టిజం పొందిన వెంటనే అక్కడ జరుగుతున్న అసలు విషయం ఏంటంటే, ఈ లోకం యొక్క ఉగ్రత నుంచి నీ ప్లేసు నీళ్ళలో నుంచి ఓడలోకి మార్చబడిపోయింది. ప్రభువులో బ్యాప్టిజం తీసుకోగానే ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది? నీళ్ళలో నుంచి నోవా జలప్రళయంలో. ఇక్కడ నోవా జలప్రళయం గురించి చెప్పబడుతుంది వచ్చిన ఇక్కడ. నోవా జలప్రళయంలో ఆయన మాత్రమే కాకుండా ఆయనతో పాటు ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది అంట. అంటే ఏంటి? ఆ కుటుంబం మొత్తం. అప్పుడు వెంటనే చెప్పండి, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప. ఇదే వాస్తవాన్ని గమనించండి. సో ఇప్పుడు మీరు బ్యాప్టిజం సాక్ష్యం ఇచ్చినప్పుడు అది మీ శరీర మాలిన్యం తీసేయదు. మీ శరీర మాలిన్యం ఉందని చెప్పి దాన్ని ఎత్తిపుడిచి చూపించదు. మీ శరీర మాలిన్యంతో దానికి సంబంధం లేదు. అది ఏం చేసిద్దో తెలుసా? ఎల్లప్పుడూ ఎడతెగని ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేసింది, ఉత్పత్తి చేసింది. ఏంటి ఆ సౌండ్ తెలుసా? మనం యేసుక్రీస్తుతో పాటు చనిపోయాము, యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచాము, మీరు ఈ లోక సంబంధులు కాదు అని చెప్తుంది అది. మరి దీన్ని ఎవరు పోగొట్టుకుంటారు? మీకు తెలుసో లేదో, ఆదివారం అయిపోయింది, ఆదివారం సాయంత్రానికి మనం ఈ లోకంతో కలిసిపోవడం మొదలుపెట్టేస్తూ ఉంటాం కదా. ఆదివారం సాయంత్రానికే లోకంతో కలిసిపోయి మొదలు పెట్టేస్తాం. తిరిగి సోమవారం మంగళవారం అయ్యేపటికి లోకంతో దాదాపుగా సగం కలిసిపోయి ఉంటాం. మీరు గమనించండి, ఒకవేళ ప్రార్థన కూడికి లేకపోతే, బైబిల్ స్టడీ కూడా లేకపోతే, మళ్ళా ఉపవాస కూడికి లేకపోతే, మళ్ళీ ఆదివారం వచ్చేపటి మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలిసే? లోకాన్ని మోసుకొని వస్తాం ఇక్కడికి. ఎందుకో తెలిసే? మనం జీవించే ఈ లోకం అంత ప్రభావవంతమైంది. కానీ ఇటువంటి గడ్డు పరిస్థితి మధ్యలో ఒక వాయిస్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఈ లోక సంబంధమే కాదు, నువ్వు దేవుడు బిడ్డవే. ఆ వాయిస్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో తెలిసే? బ్యాప్టిజం ద్వారా. దీన్ని ఎవరు మిస్ చేసుకుంటారు? దీన్ని ఎవరు పోగొట్టుకుంటారు? దీనికోసం నువ్వు చెల్లించాల్సిన టైం ఏం లేదు. దీనికోసం నువ్వు చేయాల్సిన నిర్ణయం ఒకటే, దేవుడు నాకు కావాలి. అది ఇప్పుడు చేసావా నువ్వు నిర్ణయం? ఎప్పుడో చేసావు కదా. నువ్వు ఎప్పుడు చేసావా నిర్ణయం? ఎప్పుడో చేసావు ఆ నిర్ణయం. ఆ నిర్ణయం చేసినప్పుడు దానికోసం ఎందుకు వెయిట్ చేయడం? నిర్ణయం ముఖ్యం. దేవుడు దాన్ని చేసి ముగిస్తాడు. ఇంక చాలా ఉన్నాయిలే, కానీ ఈ సంగతులు ఇంకా ఎక్కువ మాట్లాడడం. సో బ్యాప్టిజం గురించి సమ్మరీగా మాట్లాడింది. బ్యాప్టిజం గురించి ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలంటే, ఈ లోకం మీద దేవుడి యొక్క ఉగ్రత ఉంది. ఈ నీళ్ళని దేన్ని చూపిస్తున్నాయి అంటే దేవుడి యొక్క జడ్జిమెంట్ చూపిస్తూ ఉన్నాయి. దేవుడి యొక్క జడ్జిమెంట్ నుంచి ఈ లోకం మీద జీవించే మనం బయటకు రావాలంటే ఈ నీళ్ళల్లో నుంచి పైకి మనం లెగాలి. దాన్నే బ్యాప్టిజం అని పిలుస్తాము. సో క్రీస్తు యేసులో మనం బ్యాప్టిజం పొందినప్పుడు పాపాలు ఒప్పుకుంటేనే బ్యాప్టిజం పొందాలని కాదు, నమ్మితే చాలు. బ్యాప్టిజం తీసుకోగానే పాపాలు ఏమవుతున్నాయి? పోతున్నాయి. గమనించండి. అందుకని అపోస్తలుడు పేతురు ఒక్క మాటలో, మీరు పాప క్షమాపణ నిమిత్తమే బ్యాప్టిజం పొందండి. అందుకని అననయ్య ఏం చెప్పాడు పౌలుతో అంటే, నువ్వు బ్యాప్టిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని చెప్పాడు. సో అందుకని నీ పాపాలు పోవడానికి నువ్వు వెతుకులాడ అవసరంలా. బ్యాప్టిజం సాక్షి నువ్వు వెంటనే నీ పాపాలు ఏమవుతాయి? పోతాయి. గమనించండి. నువ్వు నమ్మేవా? ఇట్స్ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం వచ్చాడు ఈ లోకానికి, శిలువలో చనిపోయాడని నమ్మేవా? దట్స్ ఎనఫ్. నువ్వు బ్యాప్టిజం తీసుకోవడానికి కావాల్సిన కారణం అవుతుంది. అందుకే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక ఆయన రథం మీద వెళ్తున్నాడు. రథం మీద వెళ్తా ఆయన వాక్యం చదువుతున్నాడు. ఏం చదివాడు? బొచ్చు కత్తిరించు అనేది గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉందో అలాగే ఆయన నా కోసం మౌనంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఫిలిప్ వచ్చి, నువ్వు చదువుతుంది గ్రహిస్తున్నావా? ఎవడైనా నాకు దారి చూపించకపోతే నేను ఎట్లా గ్రహిస్తాను? వెంటనే ఫిలిప్ ఆ లేఖనాన్ని నుంచి బోధ చేసినప్పుడు, నువ్వు నాకు ఇప్పుడు బ్యాప్టిజం ఇవ్వడానికి నీకేం అడ్డం అని చెప్పి, నేను వెళ్ళి ఒక 4 రోజులు టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను బ్యాప్టిజం అని చెప్పాడా? చెప్పలా. ఆయన ఏమన్నా తెలుసా? ఇగో నీళ్లు, నేను ఇక్కడ ఉన్నాను, ఇక నీకేంటి ఆటంకం అంటే ఫిలిప్ ఉన్నాడు, నువ్వు హృదయంలో బాగా విశ్వసించావంటే నాకేం ఇబ్బంది లేదా. హృదయం ముందు విశ్వసించామా లేదా అనేదే టెస్ట్. నువ్వు విశ్వసించావా ప్రభు నీ కోసం చనిపోయాడని? అంటే అక్కడ ఎటువంటి అడ్డంకి లేదు. మిగతా విషయాలు ఆయన చూసుకుంటాడు. బ్యాప్టిజం నువ్వు సాక్ష్యం ఇవ్వు, అటు తర్వాత ఎడతెగ నీతో ట్రావెల్ చేసే నీ స్నేహితుడిని పొందు. ఇది చిన్న మాట చెప్పాలంటే, పరిశుద్ధాత్మను వరము పొందు.
దేవుడు మనల్ని మరింత ఎక్కువగా బాప్తిజంలో నడుపుతాడు. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ప్రభుత్వం అది వచ్చేది అనమాట. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.